విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమ కదా, అవును, అందుకని ఇక్కడికి ఇంకోటి అక్కడ బేస్ ఏం లేదు. విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తానన్నా అంటే తీసుకోకపోతే ఎక్కడ ఉన్న సుజనా చౌదరిని ఎక్కడ ఉన్న చిన్నమనేని రమేష్ తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళు అది అడిగారు, పెడితే ఏమైంది? ఇతను అడిగినట్లేడు ఆ సీటు. సుజనా చౌదరి నాకు వెస్ట్ ఇవ్వమని అడిగాడు, ఫస్ట్ విజయవాడ పార్లమెంట్ అడిగాడు, లేకపోతే వెస్ట్ అని ఇవ్వమని అడిగాడు. సీఎం రమేష్ విశాఖపట్నం కానీ అనకాపల్లి కావాలని ఆయన అడిగాడు. విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ అడిగాడు కానీ హిందూపురం పార్లమెంటో ధర్మవరం అడిగాడు కానీ ఇటు అడగల. అడిగితే ఇచ్చుండేవాళ్ళు. బట్ అక్కడ ఇంకొక రెడ్డి ఉన్నాడు, కేఆర్కే రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆయనకి ఇవ్వచ్చు. అతను గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు, రావులపాలెం ఆయన, ఆయనకి ఇవ్వచ్చు. లేకపోతే ఇంకొక మల్లిరెడ్డి ఎవరు ఉన్నారు రాజమండ్రి, ఆయనకైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆలోచన ఎట్లుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసిందే రాజమండ్రి అంటే కమ్మ సామాజిక వర్గపు సీట్ అంటారు. మరి అక్కడ కాపు గెలిచాడు కదా ఇంత ముందు సత్యనారాయణ, ఆకుల సత్యనారాయణ, బీజేపీ మరి ప్రయోగం చేసి సక్సెస్ అయింది కదా. అట్లాగే పొత్తులో ఉన్నప్పుడు గెలిచారు, అదే అనేది ఇప్పుడు పొత్తే కదా బేసిక్ గా. అట్లాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు లేకపోతే రాజమండ్రి ఎంపీ అంటే కమ్మ మాత్రమే, మరి బీసీ ఎట్లా గెలిచారు కిందసారి. కాబట్టి ప్రయోగాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తారు. భారతీయ జనతా పార్టీ అట్లాంటి ప్రయోగం, ఎంబీసీ ప్రయోగం ఇవన్నీ ఉత్తర భారతదేశంలో చాలా చేసింది. అందులో ఇది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అయింది అనుకోండి కొనసాగినట్టు, ఫెయిల్ అయింది అనుకోండి మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక సామాన్య సైనికుడికి ఇచ్చామనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం మార్క్ ఎంపికగా చూడడానికి ఏం లేదా ఈ 10 నియోజకవర్గాల్లో కొనుక్కున్నైనా? అట్లా అనుకోవడానికి లేదండి. అంటే ఈయన ప్రయత్నం చేశారు, చంద్రబాబు గారు సాధ్యమైనంత వరకు రుద్దారు కానీ వాళ్ళ మీద. టోటల్ గా చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే బీజేపీకి కూడా తను కోరుకున్నటువంటి సీట్లు కొన్నిటిని వల్ల కాలేదు. అలాగే చంద్రబాబు గారు కొన్నిటిని వదులుకోకూడదు అనుకున్నా సరే వల్ల కాలేదు. ఇద్దరు కూడా 50-50 అనుకోవాలా. కానీ భారతీయ జనతా పార్టీలో ప్రస్తుత అధ్యక్షులకి మాజీ అధ్యక్షులకి మధ్య జరుగుతున్న కోల్డ్ వారే సోమవీర్రాజుకి టికెట్ రాకుండా చేసింది. నేను అట్లా అనుకోవట్లేదు. అంటే బేసిక్ గా సోమవీర్రాజుకి అనపర్తి రుద్దాలంటే చంద్రబాబు వేశారు ఒక ఎత్తుగడ, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నటువంటి కోణంలో. పురంధేశ్వరి ఎంపీ సీట్లో ప్రధానమైనటువంటిది అనపర్తి అనేటువంటి దాని మీదనే, ఆధిపత్యం మీదనే గెలుపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచింది 2009లో అనపర్తి ఓట్ల మీదనే కదా. అతను 2 సార్లు గెలిచాడా, 2 సార్లు కూడా అనపర్తి ఓట్ల మీదనే గెలిచాడు కదా. మిగతా దాని తెలుగుదేశం పట్టున్నటువంటి ప్రాంతమే కదా. మరి అతను ఎంపీగా గెలవడానికి అనపర్తి బాగా ఉపయోగపడింది. అట్లాగే ఈయన ఓడడానికి కూడా మురళీమోహన్ అట్లాగే కదా ఓడిపోయింది అక్కడ. గెలిచింది కూడా అప్పుడు అనపర్తి మీద.